హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గానైతే టీసీఎస్ కొందరికైతే అయాన్ ప్రొకాటెడ్ అసెస్మెంట్ ఉంటదని మెయిల్స్ పంపుతుందనమాట. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లోర్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్‌ప్లోర్ ప్రొకాటెడ్ అసెస్మెంట్ నవంబర్ 7థ్. ఈ వీడియోలో నేను మెయిన్‌గా ఆహ్, అయాన్ ప్రొకాటెడ్ అసెస్మెంట్ ఎలా ఉంటది? ఏం జరుగుతది? దానివల్ల యూజెస్ ఏంటివి? ఇన్ కేస్ మీరు ఆ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతే ఏమవుతారు? అనే దాని గురించైతే నేను మెయిన్‌గా డిస్కస్ చేస్తాననమాట. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ ఏమని పంపారంటే, "యూ కెన్ నౌ కమెంట్ ఆన్ దిస్ పోస్ట్ బై రిప్లయింగ్ దిస్ మెయిల్. యువర్ కామెంట్ షుడ్ ఎండ్ విత్ ఎండ్ డీలిమిటర్. కైండ్లీ రిప్లై విత్ మెయిల్ హిస్టరీ అండ్ డు నాట్ రిమూవ్ ది ప్రీవియస్ మెయిల్ కంటెంట్." ఆఫ్టర్ దట్ వాళ్ళేం పెట్టారంటే, "డియర్ లెర్నర్స్, we are pleased to inform that TCS Explore Progated Assessment is scheduled on 7th November 2024. TCS Explore Progated Assessment will be conducted at TCS Ion centers, and your physical presence is required for taking this assessment. Attempting and securing a good score in TCS Explore Progated Assessment is mandatory for the successful completion of Explore program. This is also a prerequisite for your smooth initial learning program. You will be given the choice to pick preferred assessment location through survey, which will be launched in Explore community. You are requested to choose first three city preferences of TCS Ion exam centers provided in survey. Kindly fill in your first three city preferences and make the details provided are correct. And once you submit the survey, no further changes can be done. Kindly make sure you select the right location before submitting the survey. ఇది వాళ్ళకొచ్చిందనమాట. దీంట్లో మెయిన్‌గా వాళ్ళేం జెప్తున్నారంటే టీసీఎస్ ఎక్స్‌ప్లోర్ ప్రోగ్రామ్ ఉంది గదా! టీసీఎస్ ఎక్స్‌ప్లోర్ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ జేశారనేది ఈ అయాన్ ప్రొకాటెడ్ అసెస్మెంట్ ద్వారా తెలుస్తదనైతే వాళ్ళు జెప్తున్నారు. దీంట్లో మెయిన్‌గా మీకు 3 సిటీ లొకేషన్స్ వస్తాయి. ఆ 3 సిటీ లొకేషన్స్‌లో మీరు చూజ్ చేసుకుంటే బేస్డ్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్ మీకు అంటే ఆ ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటదనమాట. మీరేంటిదంటే డైరెక్ట్ ఆ ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి మీరైతే ఎగ్జామ్ రాయాల్సొస్తది. ఇది బేసిక్‌గా మెయిల్‌లో ఉన్నటువంటి థింగ్. నెక్స్ట్ మీకు అంటే దీంట్లో ఉన్నటువంటి సిలబస్ ఉంటది గదా! సో, ఎగ్జామ్ టైమింగ్ నెక్స్ట్ సిలబస్ గురించి ఇప్పుడైతే నేను డిస్కస్ చేస్తాననమాట. ఎగ్జామ్ టైమ్ వచ్చేసి 120 మినిట్స్ అంటే 2 హవర్స్. ఈ 2 అవర్స్‌లో మీకు కోడింగ్ ప్లస్ ఎంసీక్యూస్ ఉంటాయి. సో, కోడింగ్‌లో ఇప్పుడు రీసెంట్‌గా ఉన్న వాళ్ళకి ఓన్లీ జావానే ఎనేబుల్ అయ్యిందంటున్నారు. పైథాన్ ఎవరికీ లేదంటున్నారు. ప్రీవియస్‌గా ఏందంటే జావా, పైథాన్ రెండిట్లలో అంటే స్విచ్చింగ్ ఉండేది. అంటే మీరు పైథాన్ చూజ్ చేసుకుంటే పైథాన్‌లో కోడింగ్ చేయొచ్చు. జావా చూజ్ చేసుకుంటే జావాలో కోడింగ్ చేయొచ్చు. ఈ కోడింగ్‌లో 50 మార్క్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎంసీక్యూస్‌లో కూడా 50 మార్క్స్ ఉంటాయి. సో, ఈ కోడింగ్‌లో ఒక కోడింగ్ క్వెషన్‌కేమో ఈజీ దానికి 15 మార్క్స్ అండ్ టఫ్ ఉన్న దానికి 35 మార్క్స్ ఉంటాయి. ఈ ఎంసీక్యూస్‌లో కూడా 50 మార్క్స్ ఉంటాయి. ఈ ఎంసీక్యూస్‌లో 5 టైప్స్ ఉంటాయన్నమాట. దీంట్లో టైప్స్ వచ్చేసి ఫస్ట్ కేవైసీ కాదు కేవైటీ. కేవైటీ ఇన్ ద సెన్స్ నో యువర్ టీసీఎస్ అంటే టీసీఎస్‌లో మీకు తెలిసినటువంటి అంటే ప్రాజెక్ట్స్ గాని, అక్కడ ఉన్నటువంటి టైమ్‌లైన్ గాని, నెక్స్ట్ ఆ కంపెనీ అచీవ్‌మెంట్స్ గాని, వాటన్నిటి గురించి కూడా అంటే ఒక 5 ఎంసీక్యూస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత బిజ్ స్కిల్ అని ఉంటది. బిజ్ స్కిల్ అంటే బిజినెస్‌కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా! అంటే ప్రొఫెషనల్ స్కిల్స్ లైక్ హౌ యూ నెగోషియేట్ విత్ అదర్స్ అండ్ మీ టీమ్ మెంబర్స్ తోటి మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారనేది. అది మోస్ట్‌లీ సిట్యుయేషన్ బేస్డ్. అది బిజ్ స్కిల్స్ అన్నమాట. ఆ బిజ్ స్కిల్స్ అయిపోయిన తర్వాత యూఐ గురించి ఉంటది. యూఐ అంటే మీకు బేసిక్‌గా వెబ్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి ఒక 10 ఎంసీక్యూస్ ఉంటాయి. అంటే దీంట్లో బేసిక్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వీటి సింటాక్స్ గురించి అయితే అడుగుతారనమాట. ఆఫ్టర్ థట్ యూనిక్స్ గురించి ఉంటది. యూనిక్స్ ఇన్ ద సెన్స్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ వాటి రిలేటెడ్ లైనక్స్ ఉంటది గదా! వాటి రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత జావా రిలేటెడ్ క్వెషన్స్ గూడా ఉంటాయి. మీరు జావా చూజ్ చేసుకుంటే జావా, పైథాన్ చూజ్ చేసుకుంటే పైథాన్. ఇప్పుడు అంటే ఓన్లీ జావా ఉందంటున్నారు కాబట్టి జావా రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ జావా రిలేటెడ్ క్వెషన్స్ అయిపోయిన తర్వాత మైఎస్‌క్యూఎల్ యాస్ వెల్ యాస్ పీఎల్ఎస్‌క్యూఎల్. వీటి మీదనైతే మీకైతే అంటే ఎంసీక్యూస్ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ ఈ కోడింగ్ గురించి మనం డిస్కస్ చేశాం. ఇవి బేసిక్‌గా ఈ ఎగ్జామ్‌లో ఉండేటువంటి ప్యాటర్న్. వీటన్నిటి తర్వాత మీకు మెయిన్‌గా ఉన్నటువంటి క్వెషన్ ఏంటిదంటే, ఇన్‌కేస్ మేము ఈ ఎగ్జామ్ రాయకపోతే ఏమన్నా అవుతదా?
అంటే మేము ఒకవేళ ఈ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే ఏమన్నా అవుతదా అన్నది మీ మెయిన్ డౌట్ గదా! సో, దాని గురించి నేనిక్కడ టీసీఎస్ ఎఫ్ఏక్యూస్ పీడీఎఫ్ ఓపెన్ చేసి మీ ముందే పెడుతున్నాను. మీరు దీంట్లో చదువుకోవచ్చు. విల్ ఐ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ టీసీఎస్ ఎక్స్‌ప్లోర్ ప్రోగ్రామ్ ఇఫ్ ఐ ఫెయిల్ ది అసెస్మెంట్. సో, ఇక్కడ చూసుకోవచ్చు. వి అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ టు ది టీసీఎస్ ఎక్స్‌ప్లోర్ ప్రోగ్రామ్. We recommend you learn and deliver your best. Be subject focused and not assessment focused. Learn not for TCS but for yourself. TCS Explore is not an elimination mechanism. Candidates who were unable to clear this assessment can continue their learning in TCS Explore program and will get opportunity to reappear for upcoming assessments. The exact schedule of assessment will be ఇంటిమేటెడ్ లేటర్. సో, వీళ్ళేం జెప్తున్నారంటే, ఇన్‌కేస్ మీరు దాంట్లో వరకు రాకపోతే, మీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాము. సో, మీరు దాంట్లలో ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయాలనైతే చెప్తున్నారు. సో, ఇవి బేసిక్‌గా ఉన్నటువంటి క్వెషన్స్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.